మాజీ ప్రధాని పివి సహా పలు రంగాల్లో అసాధారణ సేవలందించిన మొత్తం నలుగురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసింది. అనారోగ్యం కారణంగా రాలేకపోయిన అద్వానీకి ఆయన నివాసానికే వెళ్లి భారతరత్న అందిస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాల్ని ప్రదానం చేశారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్తో పాటు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి ఏడాది ఫిబ్రవరి 3న కేంద్రం భారతరత్న అవార్డుల్ని ప్రకటించింది. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. పివికి భారతరత్న దక్కడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పివికి అత్యున్నత పురస్కారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎన్వి శ్రవణ్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. We on behalf of entire family thank the government and Shri Narendra Modi ji, Prime Minister of this country, and Rashtrapati Madam conferring this Bharat Ratna to my grandfather, and we are all happy for the day. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జైన్ సింగ్ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ భారతరత్న పురస్కారాన్ని తీసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు భారతరత్న స్వీకరించారు. స్వామినాథన్ కు భారతరత్న దక్కడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. We are really grateful to the government of India as well as to the people of India for this wonderful recognition of Bharat Ratna, which very few Indians actually get. It's the highest honor that the country can bestow upon their sons and daughters. అనారోగ్య కారణాల వల్ల మాజీ ఉప ప్రధాని అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతి ముర్ము ఆదివారం అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్న పురస్కారాన్ని అందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా అద్వానీ నివాసానికి వెళ్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు మొత్తం 53 మందికి భారతరత్న పురస్కారాలు దక్కాయి.